హాయ్ ఫ్రెండ్స్, టొమాటో పచ్చడిని ఎండలో ఎండబెట్టే పని లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉడకపెట్టుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా బాగా పండిన టొమాటోల్ని మంచిగా వాష్ చేసి తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో టొమాటోల్ని ఇలా పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. టొమాటోల్ని బాగా గుజ్జు గుజ్జుగా మెత్తగా ఉడికించుకోవాలి. టొమాటోలో నీరేమీ లేకుండా మొత్తం పోయే విధంగా ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం ఉడికించుకున్న టమాటా ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, పావు టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. తాలింపులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడయిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ కూడా వేసుకొని తాలింపు మంచిగా వేగిన తర్వాత చట్నీని ఇందులో వేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకబెట్టుకుంటే టేస్టీ టొమాటో పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.